ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం ఈ 4.1 హోమ్ థియేటర్కి 18 సబ్ ఆఫర్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. నేను కనెక్ట్ చేసే సబ్ ఆఫర్ ఇది అనమాట, 18 సబ్ ఆఫర్ ఇది. దీని అయితే ఇప్పుడు ఈ 4.1 నా దగ్గర పాతది అనమాట హోమ్ థియేటర్. ఇందులో ఇది 4 ఇంచ్ సబ్ ఆఫర్ ఉంటుంది. అది బేస్ బాగా తక్కువ అనమాట, అందుకనే ఇప్పుడు 18 సబ్ ఆఫర్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దీనికి ఉన్న స్క్రూస్ అనేది రిమూవ్ చేసుకుని దీన్ని ఓపెన్ చేసుకుందాము. నేనైతే స్క్రూస్ రిమూవ్ చేసాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాము. దీన్ని ఓపెన్ చేసుకుని ఇందులో ఉన్న సబ్ ఆఫర్ కొన్న వైర్లు అన్నీ తీసుకుని మనం బయటికి అవుట్పుట్ అది ఇచ్చుకుందాము. దానికి ఉన్న సబ్ ఆఫర్ వైర్స్ అయితే కట్ చేసుకోండి. ఓకే, నేనైతే సబ్ ఆఫర్కి ఉన్న వైర్స్ అయితే కట్ చేసుకున్నాను, చూడొచ్చు మీరు. ఆ సబ్ ఆఫర్ ఇంకా డిస్కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం బయట ఉన్న సబ్ ఆఫర్ని అయితే కనెక్ట్ చేసుకుందాము. డైరెక్ట్ ఈ వైర్స్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ మీరు రెండు కావాలి అనుకున్నారంటే ఒక్కొక్కసారి రెండు కనెక్ట్ చేసేస్తే ఐసీ అయితే కాలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి, చూసుకోండి. ఓకే, మళ్ళీ అలాగుండేది అలాగే ఫిక్స్ చేసేసి స్క్రూస్ అయితే బిగించేసుకుందాము. ఓకే, నేనైతే స్క్రూస్ బిగించేసుకున్నాను. ఇంక చూడండి, ఇదే మన అవుట్పుట్ అనమాట, ఇది నుంచి లాగింది. దీనికి మనం ఇప్పుడైతే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసి సబ్ ఆఫర్ని అయితే కనెక్ట్ చేసేద్దాం. దీనికి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాము. సబ్ ఆఫర్ని అయితే కనెక్ట్ చేసేస్తున్నాను. నీట్గా టేప్ అయితే వేసుకోండి. అయితే నీట్గా టేప్ అయితే వేసుకోండి. నేను టేప్ అది ఏమీ వేయట్లేదు. ఇప్పుడైతే చెక్ చేద్దాము సౌండ్ అసలు ఎలా వస్తుంది ఏంటన్నది. ఇంకొంచెం కనెక్ట్ చేసిన సబ్ ఆఫర్ అయితే ఇదే. ఇప్పుడు దీనైతే కొంచెం పక్క అయితే పెట్టుకుందాము. చూడొచ్చు, కనెక్ట్ చేసిన సబ్ ఆఫర్ ఇది అనమాట. దీనికి ఇప్పుడైతే పవర్ సప్లై ఇద్దాము. ఓకే, ఇప్పుడు అయితే దీన్ని పవర్ ఆన్ చేద్దాము. ప్లగ్ అయితే పెట్టేశాను, పవర్ అయితే ఆన్ చేశాను. హోమ్ థియేటర్ అయితే ఆన్ అయిపోయింది, చూడొచ్చు. హోమ్ థియేటర్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ఆడియో చూద్దాము, ఆడియో ఇన్పుట్ ఇద్దాము. నేనైతే మా సెటప్ బాక్స్ నుంచి వచ్చి ఆడియో అవుట్పుట్ అయితే తీసుకుంటున్నాను, దీనికి ఇద్దాను. రైట్ ఇన్పుట్ కదా ఇద్దాము. చూడొచ్చు బేస్ అయితే ఎలా వస్తుందో, అసలు ఎక్సలెంట్గా వస్తుంది. ఎంత లౌడ్గా అయితే వస్తుందో. జనాల మధ్యలో వచ్చి బేస్ అయితే చాలా లౌడ్గా అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే గైస్, ఇదే మన వీడియో. కాబట్టి అయితే వీడియో నచ్చి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.